జ్ఞానవాణి ఈరోజు మరో పునీతుణ్ణి పరిచయం చేయబోతోంది. ముందుగా మీకు అందరికీ ప్రాతకాల శుభాశీస్సులు. త్యాగం చేసిన వారు ఎవరూ నాశనం కాలేదు, త్యాగాన్ని ఆచరించకుండా ఎవరూ రక్షింపబడలేదు అన్న పునీత రాబర్ట్ బెల్మార్మిన్ పండుగను ఈరోజు మన తల్లి శ్రీసభ స్మరించుకుంటుంది. అతని పాండిత్యానికి దీటైన వారు శ్రీసభలో మరొకరు లేనందున వారిని కార్డినల్గా ఎన్నుకుంటున్నాను అని రాబర్ట్ బెల్లార్మిన్ గారి గురించి 8వ క్లెమెంట్ పాపు గారు వచించారు. దీన్ని బట్టి రాబర్ట్ గారు ఎంత గొప్ప ప్రజ్ఞ కలవారో తెలుస్తోంది. మేధావి, పండితుడైన వీరు తమ సుజ్ఞానమును బట్టి వివిధ హోదాల్లో శ్రీసభకు ఎనలేని సేవలు చేశారు, చరితార్థులయ్యారు. పునీత రాబర్ట్ బెల్లార్మిన్ గారు ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో మోంటే పుల్షియా అను చోట పుట్టారు. చదువుల్లో రాణిస్తూ మంచి తెలివితేటలు, ఆటపాటల్లో ఆరితేరారు. తాను యేసు సభలో చేరి మంచి గురువునవుతానని తల్లిదండ్రులకు తెలియజెప్పారు. వీరి పట్టుదల చూచి వీరి తండ్రి రోమ్ నగరంలో ఉన్న యేసు సభ మఠాధిపతికి ఒక లేఖను వ్రాస్తూ తన కుమారుని కోరికను వెల్లడించి 1 ఏడాది పాటు ఇంటి వద్దనే రాబర్ట్ గారి యొక్క దైవ పిలుపు స్థిరమైందో కాదో గమనించి ఆ పిమ్మట సెమినరీకి పంపగలనని తెలిపాడు. అందుకు అనుమతి లభించింది. ఆ ప్రకారంగానే రాబర్ట్ గారు సంబంధిత ప్రాథమిక శిక్షణ అనంతరం సెప్టెంబర్ 16న రోమ్ నగరంలో తన ప్రథమ వ్రతాలను అత్యంత భక్తి విశ్వాసాలతో స్వీకరించారు. అణకువ, తెలివి, చురుకుదనం కలిగిన గురువు విద్యార్థిగా రాబర్టులో ఏమాత్రం గర్వం, ఏమరపాటు, తొందరపాటు లేదు. ఇవే సుగుణాలతో వీరు తమ తత్వశాస్త్ర విద్యను రోమన్ కళాశాలలో దిగ్విజయంగా ముగించారు. వీరు మంచి విషయ పరిజ్ఞాని, మంచి వక్త, కంచు కంఠం గల వ్యక్తి కావడాన ఉత్తమ పదగుంబనతో లోతైన భావాలతో నిన్న వీరి ఉపన్యాసాలు వినడానికి ఇటలీలోని పాదువా, వెనీస్, మండోని, ఫ్లారెన్స్ వంటి నగరాల నుండి ప్రజలు తరలి వచ్చేవారు. వీరి ఉపన్యాసాల వలన అనేకులు తమ సమస్యలకు పరిష్కారాలను, తమ ఆధ్యాత్మిక జీవితానికి అనేక మేలులను పొందుకొని ఆత్మ సంతృప్తితో తిరిగి వెళ్ళేవారు. అయితే రాబర్ట్ గారు పాదువా నగరంలోనే ఉండి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి 1570లో తమ చిరకాల వాంఛ అయిన పవిత్ర గురు పట్టాభిషేకాన్ని పొందారు. క్రీస్తు శకం 1598లో ఫాదర్ రాబర్ట్ గారు ప్రచురించిన శ్రీసభ సంక్షేప గ్రంథం చిన్నలకు పెద్దలకు బాగా ఉపయోగపడింది. మరో 2 భాషల్లోకి కూడా అనువదింపబడి ప్రజలను ఆకర్షించింది. వీరు రోమన్ కళాశాలలో 1588 నుండి 1592 వరకు గల గురుబోధకునిగా, ప్రొఫెసర్గా పనిచేశారు. ఆ రోజుల్లో పునీత అలోషియస్ గొంజాగా గారు కూడా వీరి ప్రియ శిష్యుల్లో ఒకరు. తర్వాత ఫాదర్ రాబర్ట్ గారికి 1594లో ఇటలీలోని నేపుల్స్ పట్టణ యేసుసభ ప్రాంతీయ అధిపతిగాను, 8వ క్లెమెంట్ జగద్గురువులకు వేదాంత అంశాలపై వ్యక్తిగత సలహాదారునిగాను బాధ్యతలు అప్పగింపబడ్డాయి. పైగా పోపు గారు వీరి సమర్థతను బట్టి కార్డినల్గా ఎన్నుకున్నారు. అయినా రాబర్ట్ బెల్లార్మిన్ గారు ఏమాత్రము పటాటోపములకు పోకుండా సాధారణ జీవితాన్ని గడుపుతూ అందరికీ మాతృక అయ్యారు. దీనత, నిడారంబరతకు వన్నె తెచ్చారు. ప్రతి సంస్కరణ ఉద్యమంలో వీరు శ్రీసభకు అండగా నిలబడి తమ వేదాంత శాస్త్ర పండిత సేవతో మూలస్తంభమై పరిశుద్ధ పాపుగారి పొరబడని అధికారానికి, నిర్ణయాలకు చేయూతనందించినందుకు వీరి పవిత్ర ఆదర్శ జీవితానికి, అద్భుతాలకు తార్కాణంగా 1930లో 11వ భక్తినాథులు అనే జగద్గురువులు పునీతులుగా ప్రకటింపబడి సతతా పొగడబడినారు. మరియు 1931లో శ్రీసభ వేద పండితులైన కార్డినల్గా ప్రత్యేక గౌరవ గుర్తింపునివ్వడమైనది. రాబర్టు అంటే కీర్తి, ప్రకాశం అని అర్థం.
ప్రార్థన. ఓ పరలోకపు తండ్రి, పునీత రాబర్ట్ బెల్లార్మిన్ గారి వలె మేమును మీ సేవలో యోధులుగా, వక్తలుగా మీ సేవలో ముందుండేలా చేయమని ప్రార్థించుచున్నాము. ఆమెన్.